హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తక్కువ టైంలో పెద్ద హిట్లు కొట్టి సడన్గా గాడి తప్పిన హీరో విజయ్ దేవరకొండ. మరి ఇప్పుడు విజయ్ ఆశలన్నీ కింగ్డమ్ చిత్రంపైనే. మరి ఈ సినిమాతో హిట్ కొట్టాలన్న విజయ్ దేవరకొండ ఆశ తీరిందా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నాగరిక సమాజానికి దూరంగా ఓ ప్రపంచం, అందులో బానిస బ్రతుకులు బ్రతికే జనం. దినదినగండంగా గడుపుతున్న తమను కాపాడటానికి ఒకడు వస్తాడని ఆ జనం ఎంతో కాలంగా ఎదురు చూస్తుంటే అక్కడికి అనామకుడిలా వచ్చి వారి రక్షకుడిగా మారే కథానాయకుడు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న మాస్ హీరోల రొడ్డ కొట్టుడు ఫార్ములా. నేపథ్యం విషయంలో బాగానే కసరత్తు చేసినప్పటికీ, టేకింగ్ పరంగా తన ముద్రను చూపించినప్పటికీ, కథను నడిపించడంలో గౌతమ్ తిన్ననూరి సైతం చివరికి ఈ సగటు ఫార్ములాలోనే పడిపోయారు. యుగానికి ఒక్కడు, ఛత్రపతి, కేజీఎఫ్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించిన సేమ్ ఫార్ములా సినిమాలను మిక్సీలో కలిపి కొట్టినట్లుగా అనిపిస్తుంది ఈ కింగ్డమ్. అయితే ఈ కథలను ఎన్నిసార్లు తీసినా జనం చూస్తారు, ఈలలు వేస్తారు, ఉద్వేగంతో ఊగిపోతారు. అయితే అది ఎప్పుడంటే బలమైన ఎమోషన్ కుదిరినప్పుడు. ఇక గౌతమ్ ఇలా ప్రేక్షకులను ఊపేయడానికి అన్నదమ్ముల ఎమోషన్ను మార్గంగా ఎంచుకున్నాడు. ప్రాణంగా ప్రేమించే అన్న అనుకోకుండా తనను వదిలి వెళ్ళిపోతే తన కోసం ఎన్నో ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వెళ్లే తమ్ముడి ఎమోషన్ మీద ఒక దశ వరకు దర్శకుడు ఆసక్తికరంగానే కథను నడిపించాడు. అయితే ఈ అన్నదమ్ములిద్దరూ తిరిగి కలిసే వరకు బలంగా అనిపించే ఎమోషన్ ఆ తర్వాత మాత్రం తేలిపోయింది. అక్కడి నుంచి సినిమాను ముందుకు నడిపించడానికి ఈ ఎమోషన్ పెద్దగా వర్కౌట్ కాలేదు. హీరోను యోధుడిని చేయడానికి డైరెక్టర్ కష్టపడిన తీరు ఆర్టిఫిషియల్గా అనిపించడం వల్ల పతాక ఘట్టాలను ఎంత భారీగా అద్దిరిపోయే ఎలివేషన్తో తీసినప్పటికీ రావాల్సిన హై రాలేదు. అయితే ఓవరాల్గా అసంతృప్తిని మిగిల్చిన కింగ్డమ్ ఎక్కడా బోరింగ్గా మాత్రం అనిపించదు. సినిమాలో హైలైట్ అని చెప్పుకోదగ్గ ఎపిసోడ్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సినిమాకు పెద్ద ప్లస్. కింగ్డమ్ కథను, హీరో పాత్రను మొదలుపెట్టిన తీరు ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది. కనిపించకుండా పోయిన తన అన్న కోసం హీరో స్పైగా మారే వైనం, శ్రీలంకకు వెళ్లి తన అన్నను కలవడానికి చేసే ప్రయత్నం, ఈ ఎపిసోడ్లన్నీ పగడ్బందీగా తెరకెక్కించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. జాఫ్నాలో స్మగ్లింగ్ గ్యాంగ్స్, అక్కడుండే తెలుగు తెగ, ఆర్మీకి వీరికి మధ్య ఘర్షణ, ఈ సెటప్ అంతా భారీగా క్యూరియాసిటీ పెంచేలా ఉంటుంది. హీరో అక్కడికి వెళ్లి తన అన్నతో కలిసి తన గ్యాంగ్లో ఒకడిగా మారడం, తర్వాత నాయకుడిగా ఎదగడం, ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు ఇవన్నీ మంచి టెంపోతో సాగుతాయి. విరామ సమయానికి కింగ్డమ్ మంచి హై ఇస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ చూశాక సెకండ్ హాఫ్పై ఎక్స్పెక్టేషన్స్ పెరగడం నిరాశకు గురిచేస్తుంది. హీరో ఒక లక్ష్యంతో ఒక చోటికి వెళ్ళినప్పుడు ఆ లక్ష్యమైనా నెరవేరాలి, లేదా అంతకు మించిన ఒక పెద్ద ప్రయోజనకరమైన విషయమైనా చేకూరాలి. అయితే కింగ్డమ్లో ఈ రెండు జరగకపోవడమే విడ్డూరంగా అనిపిస్తుంది. హీరో శ్రీలంకకు వెళ్ళిన పని పూర్తి కాదు, పోనీ అంతకు మించిన పెద్ద కార్యం ఏదైనా పూర్తి చేస్తాడా అంటే అదీ లేదు. అక్కడి పరిస్థితులను ఇంకా కాంప్లికేట్ చేసేస్తాడు. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక తమ కోసం ఒక రక్షకుడు వచ్చాడంటూ అతన్ని అక్కడ జనం కీర్తిస్తారు. దీంతో హీరో ఏ పర్పస్తో అక్కడికి వెళ్ళాడు, ఏం సాధించాడు అనే పాయింట్ అస్సలు అర్థం కాదు. ప్రీ క్లైమాక్స్లో ఊచకోత ఎపిసోడ్లు మిశ్రమానుభూతిని కలిగిస్తాయి. తమ వ్యాపారానికి మూలమైన వాళ్ళనే విలన్ నామరూపాలు లేకుండా చేయాలనుకోవడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు. క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగున్నా దానిలో అనేక క్వశ్చన్స్ మనకి తలెత్తుతాయి. ఈ క్వశ్చన్లకు సమాధానాలు సెకండ్ పార్ట్లో చూసుకోమన్నట్లుగా లీడ్ ఇచ్చి సినిమాను ఇన్కంప్లీట్గా ముగించారు. ఓవరాల్గా చెప్పాలంటే కింగ్డమ్లో గొప్పగా ఏదో చేయడానికి ఒక ప్రయత్నం జరిగినా అది అలా జరగలేదు. ఒకసారి చూడ్డానికి డోకాలేని ఈ సినిమాపై ఎక్కువ అంచనాలను పెట్టుకోకపోవడమే మంచిది. ఇక విజయ్ దేవరకొండ చివరిగా ఎప్పుడు నిఖార్సైన హిట్ కొట్టాడో ఆయనకే తెలియని పరిస్థితి. అయినా తన కొత్త చిత్రం కింగ్డమ్పై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపించిందంటే అందుకు ప్రధాన కారణం దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. మళ్లీ రావా, జెర్సీ చిత్రాలతో తను అందరిలా కాదని చాటుకున్న ఈ యువ దర్శకుడు కింగ్డమ్ ప్రోమోలతో ప్రేక్షకులను ఆశల పల్లికలో ఊరేగించాడు. గౌతమ్ అంటే కొత్తగా ఏదో చేస్తాడని, కొత్త అనుభూతి పంచుతాడనే భరోసాతో కింగ్డమ్ థియేటర్లలో అడుగుపెట్టారు జనం. కానీ నిజానికి వారిని ఒకంత నిరాశకే గురిచేస్తాడు గౌతమ్. ఓవైపు తన మార్కు చూపిస్తూనే ఇంకోవైపు ఇతను కూడా ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండ్ ప్రభావంలో పడిపోయాడా అనిపిస్తుంది. ఈ ఊగిసలాటలో ఈ చిత్రం ప్రేక్షకులకు మిశ్రమానుభూతిని మిగులుస్తుంది. ఏదో గొప్పగా చూడబోతున్నామనే ఆశలు రేకెత్తించి చివరికి ఇంతేనా అనుకునేలా నిరాశకు గురిచేస్తుంది. కింగ్డమ్ బాలేదని అనలేం, అలా అని బాగుందని కూడా చెప్పలేం. అది సంగతి. మరి కింగ్డమ్ చూశాక మీ అభిప్రాయం కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.